ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో కౌన్సిలర్లను దూషించారు. ఇంట్లో కూర్చొని అభివృద్ధి పనులు చేయటం లేదంటూ ఆయన దూషణలకు దిగారు. చినరాజప్ప వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన చినరాజప్ప తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మహిళా సంఘాలతో కలిసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్స్ని తిడుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. మరి లేడీస్ అంటే ఏంటి, ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి మేము ఏమన్నాను. ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ని మరి విమర్శిస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలాగ ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక్కి తీసుకోవాలండి. బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి. మాకు ఈయన మట్టుకి అన్న వ్యాఖ్యల మటుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఇస్తారు. రాజు, ఆయన మాట్లాడేటప్పుడు పక్కనే మహిళ ఉన్నారు, ఆవిడ ఎంత ఇబ్బంది పడుతున్నారో విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది ఆయన భాషతో. సో ఏంటంటే ఆయన మంత్రి పదవులను అధిరోహించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మహిళల్ని ఇలా కించపరుస్తూ మాట్లాడడం, దూషణలకి దిగడం ఎలా చూస్తున్నారు? ఏంటి అప్డేట్స్? ఖచ్చితంగా ఏదైతే పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కౌన్సిలర్లను దూషిస్తూ ఆయన నోరు జారిన విధానాన్ని కూడా కౌన్సిలర్లు పూర్తిగా తప్పుపడుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధులుగా గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. మేము కూడా కౌన్సిలర్లుగా గెలిచి ప్రజాప్రతినిధులుగా మేము గౌరవమైన హోదాలో ఉన్నాము. అయితే ఈ రాజప్ప ఈ విధంగా నోరు జారి దూషణ చేయడం సరికాదు. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి, లేదంటే మహిళా సంఘాలతో మేమంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తామని చెప్పి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే. కొద్ది రోజుల కిందట ఈ మెప్మాకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో చినరాజప్ప ఈ విధంగా వ్యాఖ్యలు చేసి కౌన్సిలర్లను దూషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కౌన్సిలర్లు ఎవరో కూడా అభివృద్ధి పనుల్లో పాల్పంచుకోవట్లేదు, పనులు చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు అంటూ ఆయన ఈ విధంగా దూషించడం జరిగింది. అయితే దీని మీద అటు మహిళా సంఘాలు కూడా చాలా తీవ్రంగా చూస్తున్నారు. ఎందుకంటే పక్కనే మహిళలు ఉన్నారు, మహిళా అధికారులు ఉన్నారు, మెప్మాకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరి ముందే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వారిని జీవించుకోవాలని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షం చేస్తున్న వ్యాఖ్యలను మాత్రం చూపిస్తారు తప్ప అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా దుర్భరంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని మీరంతా కూడా జీర్ణించుకోవాలని పరిస్థితుంది. ఖచ్చితంగా చినరాజప్ప క్షమాపణలు చెప్పాలి. ఆయన గతంలో కూడా ఒక హోంమంత్రిగా పనిచేశారు, కానీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సోమలకోట ప్రజలు మండిపడుతున్నారు. ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో అభివృద్ధి పనులు చేశాము. దాదాపు 50 వరకు కౌన్సిల్ సమావేశాలు చేసి అజెండాలు పెట్టి అభివృద్ధి పనులు చేశాం. మేము చేసిన అభివృద్ధి పనులు చూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాజప్పకు సవాల్ విసిరారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ హరి. ఓకే రాజు.